భగవంతుడగు నారాయణుడు వృషభావతారం ఎత్తుట. నరోత్తముడైన నాభి సంతానం కోసం తాను భార్య మేరుదేవి శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడైన వాసుదేవుని పూజించారు. ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైన లక్ష్మీపతి నాభిరాజుకు భార్య అయిన మేరుదేవికి నేను కొడుకునై పుడతాను అని చెప్పి పరమేశ్వరుడు మేరుదేవి చూస్తుండగా ఆ యజ్ఞంలోనే అంతర్ధానమై తర్వాత పుండరీకాక్షుడు నాభి భార్య అయిన మేరుదేవి గర్భాన ప్రవేశించాడు. మేరుదేవికి మేరుపర్వతంలా ధీరుడైన హరి సమస్త శుభలక్షణాలు కలిగి సమధమాది గుణసంపన్నుడై కుమారుడుగా పుట్టాడు. ప్రజలంతా సంతోషించారు. కాంతులు వెదజల్లే శరీరము, బలపరాక్రమాలు, వీర్యము చూసి తండ్రి కొడుకుకు వృషభుడని పేరు పెట్టాడు. అందరూ ఆ బాలకుని నిశ్చల బుద్ధితో రాజుగానే భావించారు. ఇంద్రుడు అతని మహిమలు విని మనసులో సహింపలేక వృషభుడు పాలించే భూమిపై వర్షం కురవకుండా చేశాడు. వృషభుడు తన యోగమాయా బలంతో దినదినాభివృద్ధిగా రాజ్యమంతటా సంపూర్ణ వృష్టి కురిపించాడు. ఇలా వృషభుడు ఇంద్రుని దుష్టత్వానికి నవ్వుకుని అజనాభమనే తన దేశాన్ని సుభిక్షంగా చేశాడు. నాభి కూడా తాను కోరినట్లు పుత్రుడు పుట్టి పెరుగుతూ ఉండటానికి సంతోషించి కుమారుని మోహంతో లాలిస్తూ ప్రజల అనురాగంతో పెరిగిన పుత్రుని రాజ్యాభిషిక్తుని చేసి బ్రాహ్మణులకు మంత్రులకు అప్పగించి మేరుదేవితో నరనారాయణ నివాసమైన బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ సమాధిచే నరనారాయణాఖ్యుడు పురుషోత్తముడు అయిన వాసుదేవుని ఆరాధించి శరీరం శుష్కింపజేసుకుని ఆ నాభి హరితో తాదాత్మ్యం చెందాడు. సరసతనీను పాలకుని జన్నమునందును భూసురోత్తముల్ సరసి జనాభు నిందగ ప్రసన్నత బెట్టిననంత మెచ్చి ఈశ్వరుడు తనంత గర్భమున వచ్చి తనూభవుడై జనించె నానరపతి నాభికిన్ సరియనందగునే నరనాథ అన్యులన్. ఏ రాజు యజ్ఞంలో ఉత్తమ విప్రులు ఋత్విక్కులు విష్ణువును ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నారో, ఏ రాజు భార్య గర్భంలో నుంచి ఈశ్వరుడు కొడుకుగా పుట్టాడో ఆ రాజు నాభికి సాటిరాగల రాజులెవరూ ఈ భూమిపై లేరు. జై శ్రీకృష్ణ.